ముందుకు తీసుకొచ్చారు. నేను ఇంకా ఏం పరిపాలన చేయలే, పరిపాలన ప్రారంభంలో ఉన్నారు, ప్రారంభంలో పరిపాలన నటిస్తున్నారు. కేవలం ఎంతసేపు మా మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం ఈ విధంగా గత పాలకులు ఈ విధంగా తప్పిదాలు చేశారు, పర్సంటేజ్లు తీసుకున్నారు. నేను ఎక్కడ వెళ్ళలే, రాజకీయాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ కాంట్రాక్టర్ 25% ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కనపడదు. తప్పకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీకి రుణో పణమో ఇది ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్లో అప్పటి ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడం కోసం, ఇతర వ్యవహారాల కోసం మేము కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని చెబుతూ వాళ్ళు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు. అరే ప్రతి కార్యక్రమానికి అది ఎవరో అసలు దమ్ముంటే ధైర్యం ఉంటే భరత్ మీద అభియోగం చేయాలనుకుంటే, గత ప్రభుత్వ పాలకుల మీద నిలదీయాలనుకుంటే రండి, ధైర్యంగా పంచండి కరపత్రాలు, దీనికి ఒక అడ్రస్ ఇవ్వండి. అంతేగాని ఏ విధంగా అడ్రస్ లేకుండా మేము వేసాం, ఇన్ని కరపత్రాలు వేసాం అని చెప్పేసి నెంబర్ వేసి ఫలానా వ్యక్తి ఇదిగో భరత్ ఈ విధంగా 25% తీసుకుంటున్నాడు, జరిగినటువంటి గత ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి మొత్తం కాంట్రాక్టుల్లో 25% తీసుకున్నాడు భరత్ అని చెప్పేసి మీరు చెప్పండి, మీరు నిలదీయండి. పబ్లిక్ లో మమ్మల్ని దోషులుగా నిలబెట్టండి. ఈవేళ మీకు ఏ కారణంగా అయితేనో పరిపాలన పగ్గాలు మీకు చేతికొచ్చింది. మీరు నిలబెట్టండి దోషిగా. భరత్ అనేటువంటి వ్యక్తిని ఈవేళ ఇన్ని తప్పులు చేశాడు, ఇంత తప్పు సంపాదించాడు. గత 5 ఏళ్లలో రాజమండ్రి పార్లమెంటేరియన్ గా ఉన్నటువంటి భరత్ సరే 7 నియోజకవర్గాలు పక్కన పెట్టడం, రాజమండ్రిలో ఏ విధంగా చేశాడు అని చెప్పండి. రాజమండ్రిలో మేము చేసిన పనులే తప్పించి మీరు చేసిన పనులు అవినీతి పనులు కనపడతారని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈవేళ రాజమండ్రి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ఆదివారం అయితే హ్యాపీ స్ట్రీట్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్థానికి వచ్చినట్టుగా వచ్చేవారు. రాజమండ్రి సార్థానికి వదిలేశారు, తీర్థం కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాజమండ్రి ప్రజానీకాన్ని ఈ సార్థం అన్నట్టు వదిలేశారు, తీర్థం కాదు. కంబాల్చర్ల దగ్గర